విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉత్తరాంధ్ర గౌడ సంఘం నాయకులు రాజుగౌడ్ అన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగానే రాజుగౌడ్ మాట్లాడుతూ 39వ వార్డు అధ్యక్షుడు దానయ్య, జనసేన అధ్యక్షుడు చిన్నారావుల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభను విజయవంతం చేశామని, అదేవిధంగా ఈ ఎన్నికల్లో వంశకృష్ణ శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గం వస్తున్న సందర్భంగా 39వ వార్డు నుంచి టీడీపీ అధ్యక్షులు దానయ్య గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు చిన్నారావు గారు, అదేవిధంగా బీజేపీ వార్డు అధ్యక్షులు సోరాడు రాజు గారు మరియు ప్రణీత్ మరియు శెట్టిబల్జీ సంఘాలు పోలవరం శ్రీనివాసరావు, రాజు తదితరుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయనకి ఘన స్వాగతం పలకడానికి మేమందరం ర్యాలీగా ఇక్కడి నుంచి వెళ్తున్నాం. గత దశాబ్ద కాలంగా దక్షిణ నియోజకవర్గాన్ని గత ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోలేదు. దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. జనసేన టీడీపీ కూటమి వస్తేనే అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. ఈ పేదరికం పోవాలంటే బాబు రావాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావాలని మేమందరం కోరుకుంటున్నాం. అందుకే వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మేమందరం భారీ మెజారిటీతో గెలిపించబోతున్నాం. అదేవిధంగా అన్ని కులాలు, బీసీ కులాలు, వాడబల్జీలు కానీ, జాలార్లు కానీ, యాతయ్య శెట్టిబల్జీలు కానీ అందరూ కూడా ముస్లిం సోదరులు మేమందరం కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ వెన్నంటే ఉండిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం. ఇదే మా ఛాలెంజ్. నుంచి 50,000 మెజారిటీ గ్యారంటీగా భావిస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి కోసం స్వచ్ఛందంగా వీధి వీధి నుంచి, వాడల నుంచి మహిళలు, యువత, ముస్లింస్, వృద్ధులు అందరూ వస్తున్నారు. మినిమం 20,000 నుంచి 50,000 మెజారిటీ గ్యారంటీ సార్. వంశీకృష్ణ గారికి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిందని చాలా మంది చెబుతున్నారు. ఒక్కసారి అంత క్రేజ్ రావడానికి కారణం ఏంటి? వంశీకృష్ణ నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి, పేద ప్రజల కోసం ఉండే వ్యక్తి. ఈరోజు తన ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేసి ప్రజల నుంచి గెలుపొందాలని వచ్చాడు కాబట్టి ఈరోజు వంశీకృష్ణకి అంత క్రేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఈరోజు సభ పెట్టి ఎంతలా చేస్తున్నారు, ప్రజలు ఏ విధంగా చైతన్యవంతం చేయొచ్చు? ఫుల్ ఆల్రెడీ దక్షిణ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి కంచుకోట. ఈరోజు వారు వస్తున్నారంటే ఈరోజు మెజారిటీ కోసమే రావాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే 50,000 మెజారిటీ సాధిస్తాం. ఈ కంచుకోటని, ఇది జనసేన కంచుకోట. వైసీపీని ఏ విధంగా ఎదుర్కొని ఎంత మెజారిటీ తోటి మరి రూలింగ్ చేయొచ్చు, ఎన్ని సీట్లతోటి? సీట్లు కూడా సార్ ఈరోజు 10 నుంచి 20 సీట్ల కంటే వైసీపీకి వచ్చే అవకాశం లేదు. మేము 160 సీట్ల పైచిలకే వస్తాయని మేము భావిస్తున్నాం.